హలో నేను మీ సిఎస్రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఫైనల్ టచ్ ఇచ్చేటువంటి పనిలో పడ్డాయి. కొంతమంది అభ్యర్థులను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ అభ్యర్థులను మార్చేటువంటి అవకాశం ఉంది కూటమి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఫస్ట్ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులను కనుక చూస్తే ఇక్కడ కూటమి అభ్యర్థుల్లో మార్పు ఎవరెవరిని చేయాలనుకుంటున్నారు అంటే తాజా సర్వేలను బట్టి ఫైనల్గా అభ్యర్థులు మారుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంటే అభ్యర్థులను ప్రకటించాం, ప్రచారం చేసుకుంటున్నారు, అంత మాత్రం చేత ఖచ్చితంగా నేనే పోటీలో ఉంటానని చెప్పి అనుకోవడానికి లేదు. ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుంటాం, ఆ సర్వేలకు అనుగుణంగా కొన్ని మార్పులు కూడా చేస్తుంటాం అని చెప్పి ఒక హెచ్చరిక కూడా చంద్రబాబు నాయుడు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు కూడా చెప్పడం జరిగింది. సో అందుకే ఇప్పుడు సర్వేల ప్రకారం కొన్ని మార్చేటువంటి అవకాశం ఉంది, లేదా సర్దుబాట్లు కూటమిలో కొన్ని సర్దుబాట్ల కారణంగా కొంతమంది అభ్యర్థుల్ని మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. దాంట్లో విజయనగరం ఎంపీగా కలిసెట్టి అప్పలనాయుడు ప్రస్తుతం ఉన్నారు. సో ఆయన బలమైనటువంటి అభ్యర్థి కాదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది, సర్వేల్లో కూడా అది తేలింది. అందుకే బండారు సత్యనారాయణమూర్తిని ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది చివరి నిమిషంలో అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. ఇక అనపర్తికి సంబంధించి బీజేపీకి సీట్ల కేటాయింపుల్లో వెళ్ళిపోయింది. బట్ అక్కడ వాస్తవంగా రెడ్డి సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది అనపర్తిలో. అందుకే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ బీజేపీలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి బలమైన క్యాండిడేట్ అనపర్తిలో లేరు. అందుకే తెలుగుదేశం పార్టీ తీసుకుని నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. బీజేపీ తోటి మాట్లాడుతున్నారు, బీజేపీ పెద్దలతోటి. అది కనుక వర్కౌట్ అయితే కనుక నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అనపర్తి నుంచి ఫైనల్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది చివరి నిమిషంలో. ఇక ఉండి నుంచి మంతెన రామరాజు ప్రస్తుతం ఆయన అభ్యర్థి పనిచేసుకుంటున్నారు. కానీ రఘురామకృష్ణరాజు తెలుసు, త్రిబులారు. ఆయన ఇప్పుడు నర్సాపురం లోక్సభ సంబంధించి అక్కడ నిల్చోవాలి అని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ కానీ లేదా జనసేన కానీ ఆయనకి అకామిడేట్ చేయలేకపోయింది. ప్రత్యేకించి బీజేపీ మీద హోప్స్ పెట్టుకున్నారు. కానీ బీజేపీలో ఉండేటువంటి పెద్దలు ఆయన అభ్యర్థిత్వాన్ని నమ్మట్లేదు, అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అనేక ప్రయత్నాలు ఢిల్లీ వెళ్ళి ఆయన ప్రయత్నాలు చేశారు. ఢిల్లీలో ఆయనకి ఒక స్థాయిలో లాబింగ్ ఉంది, అయినప్పటికీ వర్కౌట్ కాలేదు. బీజేపీకి సంబంధించిన పెద్దలు మాత్రం ఆయన్ని విశ్వసించలేదు. అందుకే ఆయనకి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి నర్సాపురం నుంచి అవకాశం ఇవ్వలేదు. సో కూటమిలో బీజేపీకి వెళ్ళింది నర్సాపురం, అక్కడి నుంచేమో ఆయనకి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక రఘురామకృష్ణరాజును ఆదుకునేది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. పైగా చంద్రబాబు నాయుడు మీద రఘురామకృష్ణరాజు అభిమానులు ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో ఎక్కడ అకామిడేట్ చేయాలి రఘురామకృష్ణరాజుని అనే దాని మీద ఒక ఒపీనియన్కి వచ్చారు. ఆ ఒపీనియన్కి వచ్చినటువంటి క్రమంలో ఉండి నుంచి రఘురామకృష్ణరాజుని ఫైనల్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ వచ్చినట్టు తెలుస్తోంది. సో కాబట్టి మంతెన రామరాజు ప్లేస్లో రఘురామకృష్ణరాజుని ఫైనల్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇలాంటి సమయంలో అక్కడ గోదావరి జిల్లా సంబంధించినటువంటి సీతారామలక్ష్మి ఇంటి ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రామరాజు అభిమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రామరాజుని కొనసాగించాలి అనేటువంటి ఒక డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి క్యాడరు హల్చల్ చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుని ఉండి నుంచి ప్రకటించాలా లేదా అనే దాని మీద తెలుగుదేశం పార్టీ తర్జన భజన పడుతుంది. బట్ రఘురామకృష్ణరాజుకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ప్రస్తుతం ఉండి మాత్రమే. కాబట్టి ఆ మార్పు జరిగే అవకాశం ఉంది. ఇక తిరువురు కొలికిపూడి శ్రీనివాస్ అందరికీ తెలుసు, ప్రస్తుతం ఆయన ప్రచారంలో ఉన్నారు. కానీ ఆయన మీద లోకల్గా ఉండేటువంటి లీడర్లు అసంతృప్తిగా ఉన్నారు అనేది ఒక అంశం. రెండోది ఆయన దుందుడుకుతనం, అలాగే ఆయన వాడేటువంటి పదజాలం, దుర్భాషలు ఆడుతున్నారు కొంతమందిని అనేటువంటి కంప్లైంట్స్ ఆయన మీద ఉన్నాయి. తాజాగా చేసినటువంటి సర్వేల్లో కూడా ఆయనకి పాజిటివ్గా లేదు అనేది కూటమికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. పైగా ఒక బలమైనటువంటి సామాజిక వర్గాన్ని వెంట పెట్టుకుని ప్రచారానికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడటం లేదు. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే ఆయనకి గెలుపు అనేది అందనంత దూరంగా ఉంది అనేది సర్వేల యొక్క సారాంశం. కూటమికి కూడా ఆ సర్వేల సారాంశం అందింది. అలాంటి పరిస్థితుల్లో శ్రీనివాస్ ఏం చేస్తారు? పార్టీ కోసం, పార్టీ విజయం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మహాసేన్ రాజేష్ లాగా స్వచ్ఛందంగా ఆయనే వైదొలుగుతారు అనేటువంటి ప్రచారం అయితే
ఇప్పుడు జరుగుతుంది. కొలిక్పూడి శ్రీనివాస్ కూడా మహాశయన్ రాజేష్ లాగానే ఇప్పుడు పోటీ నుంచి వైదొలిగి గెలిచేటువంటి అభ్యర్థికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అలాంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక అప్పుడు ఆయన బదులుగా ఎవరు సీన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కొత్త అభ్యర్థిగా అంటే మాజీ మంత్రి జవహర్ పేరు వినిపిస్తుంది. చాలా కాలంగా జవహర్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడానికి. లేదా రక్షణ నిధి ఆల్రెడీ 2 సార్లు అక్కడి నుంచి గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఆయన టికెట్ ఇస్తే కనుక రక్షణ నిధి తెలుగుదేశం పార్టీకి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది తిరువూరు నుంచి. ఇక దర్శి గొట్టిపాటి లక్ష్మణ్ ప్రకటించారు. ఆల్రెడీ గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా బలమైనటువంటి క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి లేనందువల్ల గొట్టిపాటి లక్ష్మణ్ చివరి నిమిషంలో బరిలోకి దింపారు. కానీ మధ్యశెట్టి వేణుగోపాల్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అతను వస్తే కనుక చివరి నిమిషంలో ఒకవేళ గొట్టిపాటి రవికుమార్ ఒప్పుకుంటే అప్పుడు మార్పు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఆయన ఒప్పుకుంటే కనుక యాక్చువల్గా ఆయన ఎంపీగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కడప ఎంపీగా పోటీ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన. ఒకవేళ ఆయన కనుక కడప ఎంపీగా వెళ్తే కనుక అప్పుడు భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు నుంచి పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది. ఈ పరిణామం కనుక చోటు చేసుకుంటే కనుక భూపేష్ రెడ్డి ఒకవేళ కడప బీజేపీ తీసుకొని ఆదినారాయణ రెడ్డికి ఇస్తే కనుక నర్సాపురం అప్పుడు రఘురామకృష్ణరాజుకి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో బీజేపీ తరఫు నుంచి ఒకవేళ ఇక్కడి నుంచి ఎవరైనా అభ్యర్థులు ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా కనుక బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తే అప్పుడు 2 రకాలుగా కూటమికి వెసులుబాటు వస్తుంది. ఒకటి నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజుకి అవకాశం కల్పించవచ్చు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి లోక్సభ నుంచి పోటీ చేయడానికి. 2 ఆదినారాయణ రెడ్డి కోరుకున్న విధంగా కడప నుంచి ఆయన్ని ఎంపీగా బీజేపీ రంగంలో దింపచ్చు. అప్పుడు భూపేష్ రెడ్డి జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన కంటెస్ట్ చేసే అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇక తమ్మలపల్లి నుంచి జయచంద్రారెడ్డి ప్రస్తుతం ఉన్నారు. ఈయన యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి బలమైనటువంటి వర్గానికి అందుబాటులో ఉంటారు అనేటువంటి పేరు జయచంద్రారెడ్డికి ఉంది. అందుకే ఆయన్ని మార్చి శంకర్ యాదవ్ లేదంటే ప్రవీణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన వీళ్ళిద్దరు పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. శంకర్ యాదవ్ బెస్ట్ క్యాండిడేట్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. సో జయచంద్రారెడ్డి మీద లోకల్గా ఉండేటువంటి లీడర్లు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషికి టికెట్ ఇవ్వడం ఏంటి అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఫైనల్గా మార్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు తాజాగా సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. తాజాగా వస్తున్నటువంటి సర్వేల ప్రకారం మళ్ళీ అధికారంలో రావాలంటే ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో కొన్ని మార్పులు చేయాలి అనేటువంటి ఒపీనియన్కి వచ్చారు. దాంట్లో పి గన్నవరం ప్రస్తుతం వేణుగోపాల్ ఉన్నారు. ఆయన ప్లేస్లో పాముల రాజేశ్వరి దేవిని అనౌన్స్ చేయాలి అనే పరిశీలన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. విజయవాడ వెస్ట్ నుంచి ఇప్పుడు షేక్ ఆసిఫ్ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరాడు. 2 రోజుల క్రితమే పోతిన మహేష్ జనసేన పార్టీ నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన్ని విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇక మైలవరం నుంచి తిరుపతిరావు యాదవ్ ప్రస్తుతం బరిలో ఉన్నారు. కానీ జోగి రమేష్ని మైలవరం నుంచి రంగంలోకి దింపాలి అని చెప్పి చివరి నిమిషంలో అలాంటి ప్రయోగం చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయన పెనంలూరు నుంచి పెడనట్టు ఇప్పుడు మైలవరం వైపు చూస్తూ ఉన్నారు. పెనమలూరు టు మైలవరం అన్నట్టుగా జోగి రమేష్ పరిస్థితి ఉంది. ఇక అవనిగడ్డ సింహాద్రి రమేష్ ప్రస్తుతం ఉన్నారు. ఆయన ప్లేస్లో సింహాద్రి చంద్రశేఖర్ బెస్ట్ క్యాండిడేట్ అని చెప్పి తాజా సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించినట్టు తెలుస్తుంది. అందుకే ఆ మార్పు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక చిలుకలూరుపేట నుంచి మనోహర్ నాయుడు ఆయన ప్లేస్లో మనోహర్ నాయుడు అంటే ప్రస్తుతం గుంటూరు మేయర్. ఆయన ప్రస్తుతం చిలుకలూరుపేట అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. కానీ బెస్ట్ క్యాండిడేట్గా మర్రి రాజశేఖర్ అవుతారని చెప్పి ఇప్పుడు మర్రి రాజశేఖర్కి చివరి నిమిషంలో చిలుకలూరుపేట బరిలో దింపేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పుడు సరికొత్త చర్చ జరుగుతుంది. ఇక రాయచోటి నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి సో ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పు రెడ్డప్ప గారు రమేష్ రెడ్డికి ఇస్తే ఎలా ఉంటుందనేది ఒక ఆలోచన చేస్తున్నట్టు ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ బట్ శ్రీకాంత్ రెడ్డి గెలిచేటువంటి అభ్యర్థి కాబట్టి ఆ మార్పు ఉండకపోవచ్చు. ఇక గుంటూరు వెస్ట్ విడుదల రాజులి ప్రస్తుతం ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
కిలారి రోసయ్య అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. సో విడుదల రజని ఎంపీగా వేయించి కిలారి రోసయ్యని గుంటూరు వెస్ట్కి మార్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇటు నుంచి అసెంబ్లీకి కిలారి రోసయ్యని, విడుదల రజనీని గుంటూరు ఎంపీగా పోటీ చేయించాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్లేస్లో వైఎస్ అభిషేక్ రెడ్డిని దించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డికి ఏ రోజైనా ఎప్పటికైనా బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. పైగా ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి చుట్టూ ప్రచారం జరుగుతుంది, కడప ప్రచారం. కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కర్త కర్మ క్రియగా ఉన్నారనేది సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్టు. అందుకే ఇప్పుడు ఆయన ప్లేస్లో అభిషేక్ రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది కడప ఎంపీగా అనేది తెలుస్తూ ఉంది. కర్నూలు ఎంపీగా బివై రామయ్య ఉన్నారు. సో ఆయన ప్లేస్లో ఇప్పుడు కేఈ ప్రభాకర్ని అనౌన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సో ఇప్పుడు కేఈ ప్రభాకర్కి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి మార్పు చేయాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కూడా ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇక గుంటూరు ఎంపీ కిలారి రోసయ్య. సో కిలారి రోసయ్యకి బదులుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి లేదా విడుదల రజని వీళ్ళిద్దరు అంటున్నారు. బట్ ఆళ్ల రామకృష్ణారెడ్డి నో అన్నారు. సో విడుదల రజని గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినటువంటి ఆమె ఇప్పుడు గుంటూరు ఎంపీగా చేంజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సో మొత్తం మీద అటు కూటమి కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చివరి నిమిషంలో సర్వే ఫలితాల ప్రకారం గెలుపు గుర్రాల కోసం కొన్ని మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటు అలాగే అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాల్లో కూటమి ఇంకా ఫైనల్ డెసిషన్కి అయితే రాలేదు. కొన్ని చిన్న స్వల్ప మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంది నేను చెప్పినటువంటి విధంగా. ఇక వైసీపీ గెలిచేటువంటి పరిస్థితి లేదు కొన్ని చోట్ల, అందుకే అభ్యర్థులను మారుస్తుందని కూడా తెలుస్తుంది. ఈ మార్పులు నోటిఫికేషన్ రావడానికి కొన్ని రోజులు 1-2 రోజుల ముందే ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. సో ఈ మార్పులు జరిగే అవకాశం ఉందా? ఈ మార్పులు చేస్తే ఆ పార్టీలు బలపడతాయనేది